తరగతుల వారికి రిజర్వేషన్ ఇవ్వాలని. ఇలా ముస్లింలు ఇప్పుడు కాదు, స్వాతంత్రం వచ్చిన నుంచి కూడా లద్దాఫ్, దుదేకులు అంటే కులాలు రిజర్వేషన్ పొందుతూ ఉన్నాయి. అంటే కొన్ని ఇంకా వెనుకబడ్డ తరగతులు కొన్ని జాయిన్ అయినాయి. షేకులు లాంటి వాళ్ళు, అత్యధికంగా షేకులు ఉన్నారు, వాళ్ళు వెనుకబడ్డ తరగతులు ఉన్నారు. అక్కడ కూడా కులాలు ఉన్నాయి, కుల వృత్తులు ఉన్నాయి. ఆ ముస్లిం దాంట్లో కూడా ఆ కులాల ఆధారంగా, వెనుకబాటు తరం ఆధారంగా కొన్ని కులాలను చేర్చారు. దాంట్లో ఈ బీసీలో వచ్చారు. ఇవాళ ముస్లింలు తొలగిస్తే మేము ఇస్తామని ఒక కొంటి శాఖ చెప్తా ఉన్నారు. కిషన్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నాను. నా దగ్గర ఒక వీడియో ఉంది. మోడీ గారు ఆ వీడియోలో ఏమంటున్నారంటే, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినాను. దాంట్లో బీసీలోకి వచ్చినట్టు కొన్ని ముస్లిం కులాలు కూడా రిజర్వేషన్ పొందుతూ ఉన్నాయి. నేను ఎప్పుడు ఈ విషయంలో గొప్పలు చెప్పుకోలేదు. నేను ముఖ్యమంత్రిగా బీసీలకి అందులో ముస్లింకి రిజర్వేషన్ ఇచ్చినా మాట చెప్పడం జరిగింది. గుజరాత్లో అది సాధ్యమైనప్పుడు, ఆ పక్కన ఉత్తరప్రదేశ్లో ఇలా ప్రధానమంత్రి మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తూ వారణాసి నుంచి, అక్కడ అది సాధ్యమైనప్పుడు, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ముస్లింకి రిజర్వేషన్ ఇస్తూ ఉన్నాం బీసీ కోటలో. ఇక్కడ అది వీలైనప్పుడు మన దగ్గర ఎందుకు అడ్డంక మారుతూ ఉంది? దాని అర్థం ఏంటంటే ఈ నెపం పెట్టి బీసీ రిజర్వేషన్ అడ్డుకోవాలన్నది బీజేపీ ఒక షడ్యంత్రం. దాంట్లో బీఆర్ఎస్ కూడా కలిసింది. ఇరువురు కూడా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఇష్టం లేదు. దానివల్లనే ఈ కుంటి సాకులు, ఈ నెపాలు పెట్టి అడ్డుకుంటే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు మీ బిల్ చూస్తే ఆల్రెడీ ఇక్కడ 4% ముస్లిం రిజర్వేషన్ అనేది అమలు అవుతుంది. మళ్ళీ ఈ 42%లో ఇంకొక 5% వస్తే అసలు ముస్లిం జనాభా ఎంత, మనం ఇస్తున్న రిజర్వేషన్స్ ఏంటి, అందులో ర్యాపిడ్గా పెరుగుతున్న జనాభాలో అసలు ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళకి నష్టం చేసుకోవాల్సింది. నేను అంత పర్సెంట్ జోలికి వెళ్ళాను, కానీ ఎవరైతే నిజంగా కూడా వెనుకబడ్డ తరం ఉన్నారో, ఇప్పుడు కులాల ప్రస్తావన అనవసరం. అది ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఇంకేదైనా మతం కావచ్చు, హిందువులు కావచ్చు, ఎవరైతే వెనకబడి ఉన్నారో వారికి ఫలాలు అందాలి. ఇప్పుడు మనం రాజ్యాంగంలో పొందుపడి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎందుకు పోల్చుకున్నాం? చాలా అట్టడుగున్నారు, ఉద్యోగం నోడ్చుకోలే, ఉద్యోగులు నోడ్చుకోలే, వాళ్ళ పైకి తేవాలని కదా ఇన్ని రోజులు రిజర్వేషన్ అవుతా ఉంది. బీసీలో మీరు కులాలు మతాలు తీసుకొచ్చి, ఇప్పుడు ముస్లింలు వెనకబడ్డ తరగతిలో ఉండకూడదా? ఉంటే వాడికి లాభం చేకూడదా? 9% రిజర్వేషన్ దాదాపు 10% కూడా లేని వాళ్ళకి పోదు. ఓవైసీ లాంటి వాళ్ళు కూడా రిజర్వేషన్ కేటగిరీలోకి వస్తారు కదా. ముస్లింలో కూడా ఒక 14 కులాలు ఈ రిజర్వేషన్ పరిధిలోకి రావు. ఒక 16 కులాలు మాత్రం, నాకు తెలిసిన వరకు, అంటే తప్పు కూడా అయి ఉండొచ్చు, ఒక 16 కులాలు మాత్రమే రిజర్వేషన్ పరిధిలోకి వస్తాయి. ఏ కులాలవి? బాగా కింది స్థాయిలో ఉండి అసలు విద్యకు కానీ ఉపాధి కానీ నోచుకున్నటువంటి బీద కులాలు. ఆ కులాలకి ఇప్పుడు సమాజంలో బీదవాడికి లబ్ధి చేకూర్చాలని మా ధ్యేయము. ఆ బీదవాడ ముస్లిమే ఉండొచ్చు, క్రిస్టియనే ఉండొచ్చు, హిందూ ఉండొచ్చు, దాంట్లో తప్పేముంది? మీరు ఆ నెపం పెట్టి పొద్దున్న లేస్తేనే ముస్లిం జపం చేయడము. నేను కిషన్ రెడ్డిని అడుగుతా, శ్రీరామచంద్రుడికి మీ పార్టీకి సంబంధం ఏంది? 1980లో పుట్టిన మీ పార్టీ, శ్రీరామచంద్రుడు ఎప్పుడో 3000 కింద 4000 కింద వాడు. ఆయన్ని వాడుకొని మీరు మీ పార్టీకి ఆయనకి జత చేసుకొని ఓట్లాడడం ఎంత దుర్మార్గము. ఇలా సమాజంలో రాజకీయ నాయకుడు అంటే ప్రజలకు ఉపయోగపడే నాయకుడు కావాలి. మీరు పొద్దున్న లేస్తే ముస్లిం హిందూ రంగరిచ్చి దానికి లబ్ధి పొందే ప్రయత్నం తప్ప, కిషన్ రెడ్డి గారు ఎప్పుడైనా నేను ఫలానా చేశాను నా అంబర్పేట నియోజకవర్గానికి, నేను సికింద్రాబాద్కి ఫలానా కార్యక్రమాలు చేసిన ఓట్లు అడగండి. అది అడగరు. ఎన్నికలు వచ్చేసరికి శ్రీరాముడు కావాలా, హిందూ ముస్లిం మధ్యన తగాదాలు కావాలి. ఇదే రకంగా ఓట్లు అడిగి మీరు సమాజానికి ఏం ఉద్ధరిస్తూ ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం క్లియర్. ఇది బీద ప్రజల పార్టీ. మా కులాలు మతాలు కాదు. నిజంగా బీదవాడు ఎవడైతే ఉంటాడో, కులం మతం నిమిత్తం లేకుండా వాడికి న్యాయం జరగాలి. ఆ దశగానే మా ప్రయత్నం. కానీ అంటే ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు మొత్తం దేశంలోనే తిరుగులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏకైక పార్టీని ఆ రోజు పెద్దగా ప్రతిపక్షం కూడా లేదు. ఓన్లీ ఈ మైనారిటీస్ని అపీస్మెంట్ అంటే బుజ్జగించే ధోరణితోటే ఈ పరిస్థితికి వచ్చింది. ఇంకా కూడా అదే దారిలో వెళ్తే నష్టం జరగదా? మెజారిటీని వదిలేసి మైనారిటీ వైపు. దాంట్లో నేనేమంటున్నా అంటే, ఎవరిని అపీస్మెంట్ చేసే పరిస్థితి కాదు. ఇప్పుడు మన భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు, మనం రాజ్యాంగం ఏర్పరచుకున్నప్పుడు ప్రపంచంలోనే గొప్ప లౌకికవాద దేశంగా ఏర్పడ్డది ఇది. ఆనాడు ముస్లింలు ఇక్కడ ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, ఈ దేశంలో పుట్టిన వాళ్ళే కదా, తరతరాలుగా ఈ దేశంలో ఉన్న వాళ్ళే కదా. ఇప్పుడు పాకిస్తాన్ లాగా మనం ఒక ఇస్లామిక్ స్టేట్ కాదు మనది. మనది లౌకికవాద దేశం.
ఈ దేశంలో అందరికీ అవకాశాలు ఉంటాయి. వీళ్ళేదో వాళ్ళని పారదోలినట్టు మేము హిందూ రాష్ట్రం చేస్తామని మాయ మాటలు చెప్పి ఎన్నికలు గెలవడం తప్ప ఏమీ లేదు. ఇది బీజేపీ ప్లాన్ అంతా కూడా ఈ కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నికలు గెలవాలని ఆ తపన తప్ప ఈ దేశానికి ఏం ఉద్ధరిస్తామో చెప్పరు. మోడీ గారు 2014 ప్రధానమంత్రి అయ్యే ముందు ఏం చెప్పాడు? 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానని చెప్పారు. నిజంగా దేవుడి మీద ఒట్టేసి చెప్పానండి వాళ్ళని. ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చేప్పటికి ఇప్పటివరకు 14 సంవత్సరాలు అంటే 28 కోట్ల ఉద్యోగాలు రావాలి కదా. ఉన్న ఉద్యోగాలు పీకేస్తారు. ఉన్న పబ్లిక్ సెక్టర్ కంపెనీలు ఇందిరాగాంధీ నెహ్రూ నుంచి పెట్టినటువంటి పబ్లిక్ సెక్టర్ కంపెనీలని ప్రైవేటు వ్యక్తులకు ధరవత్తం చేశారు. బీదవాడికి ఏమి న్యాయం చేశారో ఇలా కిరోసిన్ డీజిల్ మీద ఈ 14 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన వ్యాపారం ఇంత అంత కాదు. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $155 ఉన్నప్పుడు మేము $60 లీటర్ పెట్రోల్ ఇచ్చాం. ఇలా ఆ $155 $50 పడిపోయింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్ ధరలు పడిపోయినాయి. $50 పడిపోయినప్పుడు పెట్రోల్ ఎంతకు రావాలి ఇవ్వాలి? అందులో రష్యా నుంచి ఇంకా తక్కువకి తెచ్చుకుంటున్నారు. ₹20 ₹30 రావాలి. ఈ మధ్య వ్యత్యాసం ఈ గ్యాప్ ఎవరు తింటున్నారు? ప్రభుత్వం సొమ్ము చేసుకుంటా ఉంది. నాకు తెలిసి ఒక 60 లక్షల కోట్లు ఈ 12 సంవత్సరాలు చేసుకున్నారు. అది ప్రజలకు ట్రాన్స్ఫర్ చేయాలి కదా. బీదవాడు వాడేది స్కూటర్, కిరోసిన్, డీజిలు, వీటికి కూడా మీరు తక్కువ చేయకపోతుంది. కూరగాయల ధరలు ఎట్లా పెరిగాయి, పప్పు దినుసుల ధరలు ఎట్లా పెరిగినాయి, పాలు, ఆయిలు, నిత్యావసర సరుకులు, బీదవాడు ఉపయోగించే నిత్యావసర సరుకులు ఎప్పుడన్నా మీరు ధ్యాస పెట్టినరా? మీరు అస్తమానం కార్పొరేట్ సెక్టర్ పెత్తందారు వ్యవస్థను పెంచిపోసుకుంటూ పోతా ఉన్నారు. ఇయ్యాలని కూడా 12 ఏళ్ళుగా వారు పెంచిపోసిందంతా కూడా ప్రైవేటు వ్యక్తుల్ని, ప్రైవేటు శక్తుల్నే. బీదవాడి కోసం ఏమీ చేయలే. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతంలోనే పొందుపరుచుంది లౌకికవాదం, బీదవారి యొక్క కానీ అభ్యున్నతి. ఈ రిజర్వేషన్స్కి సంబంధించి 42% ఏ కులానికి ఎంత ఇస్తున్నారు? దీనికి సంబంధించి బయటకి ఇంతవరకు ఎందుకు వస్తుంది. కమిషన్ వేశారు, నిష్ణాతుల కమిటీ ఒకటి వేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి నేతృత్వంలో మసైదా రెడీ అయిందని చెప్పినారు. వారు ప్రభుత్వానికి ఇస్తారు. దాని తర్వాత అది అసెంబ్లీకి పోతుంది. ఏ కులం ఎంత అనేది స్పష్టత వచ్చిందని చెప్తా ఉన్నాను. ఇంకా బహిర్గతం కాలేదు, వస్తుండొచ్చు. ఇప్పుడు ఏమైపోయిందంటే దీంట్లో కూడా ఇప్పుడు నా కులమే ఉంది, ఉన్న శాతం డబుల్ చేసి చెప్తా ఉన్నారు మా వాళ్ళు. ఎవరికి వారు కులం వారు ఉన్న జనాభా కన్నా మాది ఇంత ఉంది, మాదే నంబర్ 1 ఉంది, మాదే నంబర్ 2 ఉందని చెప్పే పరిస్థితి చేస్తాం. వాస్తవంగా ఎంత ఉందనేది క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఎవరికి వారు చెప్తున్న సంఖ్య చూస్తే ఈ రాష్ట్ర జనాభా 8 కోట్లు కనబడతా ఉంది. అంత లేదు, అయిందేమో. అంత లేదు. కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఇది ఎవరో ప్రభుత్వము సొంతంగా రాసిన డాక్యుమెంట్ కాదు. మీ ఇంటికి వస్తే మీరు సంతకం పెట్టి నా పేరు ఫలానా, నా తండ్రి పేరు, భర్త పేరు ఫలానా, నా కులం ఫలానా అని చెప్పి సంతకం పెట్టారు. ఇట్స్ సెల్ఫ్ డిక్లేర్డ్ డాక్యుమెంట్. నా ఇంటికి వస్తే నా పేరు ఫలానా, నా కులం ఫలానా నేనే సంతకం పెట్టించాను. సో ఇక్కడే అమెరికలు లేవు, దీంట్లో దాపురాలు లేవు, ఏదో దాచిపెట్టి చేసే పరిస్థితి ఉండదు. సో ఇది క్లియర్ డాక్యుమెంట్ కాబట్టి ఎవరు ఎంత జనాభా ఉన్నారు 1-6% కింద మీద అవుతుండొచ్చు, కానీ యాక్యురేట్ డేటా ఇది. ఈరోజు ఒకవేళ ఇప్పుడు మీరు జీవో ద్వారా అయినా సరే ఆర్డినెన్స్ ఆమోదించినా లేకపోయినా జీవో ద్వారా అయినా స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా రిజర్వేషన్స్ అమలు చేయాలంటున్నారు. మళ్ళీ కోర్టుకి వెళ్తే కోర్టులో ఆ క్యాప్ ఉంది కదా, నిలవదు కదా. ఇది కేవలం రాజకీయం కోసం అందుకే రాజకీయం కోసం కాదు, మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఫిబ్రవరిలో జరగాల్సిన ఎన్నికల్ని ఇలా 3200 కోట్లు రావాలి మన కేంద్రం నుంచి. అది వదులుకొని కూడా నేను ముఖ్యమంత్రి గారు అందరం ఒప్పించి మెప్పించి ఫిబ్రవరిలో జరగాల్సిన ఎన్నికలు రిజర్వేషన్ అయిన తర్వాత పెట్టుకుందామని ఇప్పటిదా తీసుకొచ్చాం. దాదాపు 7 నెలలు మేము ఎలక్షన్ ముందు జరిపాం. ఇప్పుడు కూడా మా చిత్తశుద్ధి అంతా రిజర్వేషన్ ఇచ్చే ఎన్నికలకు పోవాలని ఆ చిత్తశుద్ధి ఉంది కాబట్టి చట్టాలు చేశాం. కేసీఆర్ గారు 50% లోపల రిజర్వేషన్ అమలు చేసుకుంటామని ఒక జీవో తీసుకొచ్చాడు. 33% ఉన్నటువంటి రిజర్వేషన్ 22% తగ్గించాడు. దాన్ని మళ్ళీ ఆర్డినెన్స్ రూపంలో